సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్యకావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. క్యాలఫుడా 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 ఏ క్యాలఫుడా 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 బాయ్ వైరబ్బా 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 వై నాకే ఎందుకు ఇలా అవుతుంది బాయ్. లఫ్డా అంటే మీరు ఏదో అనుకోకండి, మన తెలుగులో అక్కడ ఫా తీసి వా పెట్టకండి, అది వేరే. లఫ్డా అంటే ఇక్కడ గొడవ అంతే. ఈ పదాన్ని బాంబే రీజియన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ గొడవ ఏంటంటే ప్రేమలో పడ్డ జంట మానసిక స్థితి, ఆ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో అది. సాహిత్యంలో ఆ హుక్ లైనే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది. అదే అందరికీ మైండ్లోకి ఎక్కేస్తుంది. ఈ పాట గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని రాసింది శ్రీహర్ష ఏమని. స్టార్టింగ్ లైన్స్లోనే దేవ 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 దేవు దేవుడా హాయ్ రబ్బా రబ్బా అని, దేవుడా ఏంటి నాకెందుకు ఇలా అయిపోతుంది అనే ఫీలింగ్ అనమాట. ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? నరం నరం గరం గరం 10కే చలి జ్వరం. బాడీలో నరం అంతా కూడా వేడెక్కిపోయింది. 10కే చలి జ్వరం వచ్చేసింది. అది పగల 10గా రాత్రి 10గా, మేబీ పగల 10గా ఉంటుంది. పగటిపూటే జ్వరం వచ్చేసింది అనుకోవాలా, ఏదైనా కానీ 10కే చలి జ్వరం వచ్చేసిందంట అమ్మాయికి. బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయి, నీ ఊహలే నిరంతరం పోతోందిరా నాలో శరం. ప్రేమలో పడిన తర్వాత ఇంకా సిగ్గు వదిలేయాలి. సిగ్గు వదిలేయకపోతే కష్టం తీరదు. ఏ కష్టమో తెలుసా? ఆ అమ్మాయి దేహ భారం. ఏమి చేసావు మహాశయ, కమ్ముకుంటోంది యూఫోరియా. ఏం చేసావురా బాబు, యుఫోరియా కమ్మేస్తుంది నాకు అని చెప్తుంది. యుఫోరియా అనే పదం విన్నారా మీరు? యుఫోరియా అనే పదాన్ని ఇంతకుముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఫస్ట్ టైం వాడగానే విన్నాను. అది జల్సా మూవీలో అనమాట. యుఫోరియా చలరే చలరే చల్ అనే పాటలో యుఫోరియా అనేటువంటి పదాన్ని శాస్త్రి గారు వాడారు. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన బోళాశంకర్ టైటిల్ సాంగ్లో కూడా యుఫోరియా అనే పదం వాడారు. యుఫోరియా అంటే ఏంటంటే ఓవర్ జాయం, అంటే ఎక్కువ ఆనందం. మళ్ళీ ఆ యుఫోరియా అనే పదాన్ని ఈ సాహిత్యంలో శ్రీహర్ష ఏమని యూజ్ చేసుకున్నాడు. బాగుంది. యుఫోరియా కమ్మేసుకుంటుందంట. అంటే ఆడి ఊహలో నిరంతరం అమ్మాయి ఉంటుంది, ఏదో అయిపోతుంది అమ్మాయికి, ఆ భారం దించాలి అతను. అదే విషయం అనమాట ఇక్కడ. నెక్స్ట్ లైన్ అయితే మరి బరువు అవుతుంది ఛాతీ ఏరియా అంట. ఏం చెప్పేస్తుంది? చెస్ట్ పార్ట్ అంతా కూడా బాగా బరువు ఎక్కిపోయింది. ఆ బరువు దించుకోవాలంటే ఏం చేయాలి? తన ప్రియుడితో కామకేళిలో పాల్గొనాలి. అంతేగా, అంతే అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. కాలే నిలవకుంది క్యా హోగయా అంటుంది. కాలు నిలవట్లా మరి, అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని. ఇలా పచ్చిగా మాట్లాడుకున్నా కూడా వాస్తవాలు అవే కదా. ప్రేమలో పడినప్పుడు, విరహంతో రగిలిపోయేటప్పుడు జత కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి ఇలాగే ఫీల్ అవుతారు. నిర్మోహమాటంగా రాసేశాడు శ్రీహర్ష, చాలా బాగా రాశాడు. పర్లేదు, అసలు నువ్వు ఎంత బోల్డ్గా రాస్తే మాకు అంత బాగా కావాలి. ఎందుకంటే రేపు థియేటర్లో ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా ఆ హీరో హీరోయిన్ల రొమాన్స్ని. వీళ్ళు ఫీల్ అవ్వాలి కాబట్టి అంత ఘాటుగా ఉండడంలో తప్పులేదు, ఉండాలి. అప్పుడు వెంటనే అబ్బాయి అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? చుట్టూ ఒళ్ళంతా చలిమంటలే. అబ్బాయికి కూడా ఒళ్ళంతా చలిమంటలంట. దిండ్లు దుప్పట్లు సరిపోవట్లా. ఆ చలికి ఎన్ని దిండ్లు పట్టుకుని కౌగులించుకున్నా, ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఆ చలిమంటలు ఆగట్లేదంట. ఆ చలిమంటలు పోవాలంటే ఒకటే మార్గం, వెళ్ళిపోవాలి, జత కలవాలి అంతే. మందు కొడుతున్నా మత్తొస్తలేదంట. కోడి కూస్తున్నా నిద్ర వస్తలే. కోడి కూసే టైం వరకు కూడా మనోడికి నిద్ర రావట్లే. అంటే తెల్లారిపోతుంది, అయినా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నాడు కదా. ఆ పని ఏదో అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా మనోడికి హాయిగా నిద్ర పట్టిద్ది. నిద్ర పట్టితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, అది వేరే విషయం. ఓకే, ఏదైనా సరే ఆ రొమాంటిక్ ఫీల్ ఏదైతే ఉందో, విరహంతో రగిలిపోయేటువంటి జంట, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉండి ఎలా అయితే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ అన్నీ చాలా బోల్డ్గా పల్లవిలో ప్రజెంట్ చేశారు శ్రీహర్ష. రాయించుకున్న డైరెక్టర్కి కానీ రాసిన హర్షకి కానీ హ్యాట్స్ ఆఫ్. వెంటనే క్యాలఫుడా 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 ఏ, ఈ హుక్లోనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా చరణాల విషయానికి వస్తే, చరణాల్లో హీరోయిన్ ఏమంటుందంటే, ఇబ్బంది బాగా ముదిరిపోయింది కానీ అది ముద్దుగా ఉంది, ముద్దుగా ఉంది, ముదిరిన ఇబ్బంది, చెవిలో ఎన్నో చిలిపిగా అంటోంది అని చెప్తుంటే, అప్పుడు అబ్బాయి చెప్తున్నాడు, ఏ మాట కామాటే అమ్మాయి ఎదిరిపోయింది. అంగుళం దూరం అయితే ఆగమాగం అయిపోతుంది, సొత్తుంటే గొంతెండిపోతుంది. క్యా కర్లే అని అబ్బాయి అడిగితే, కుచ్బీ కర్లే జల్దీ కరనే అమ్మాయి అంటుంది. ఏదో ఒకటి చేసే, ఏది చేసినా తొందరగా చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయి అతన్ని ప్రోక్ చేస్తుంది. గోలీ సోడాలో ఆ గోలీలా ఎట్ట దూరేవే నా గుండెల్లా, గోల అయిపోతుంది, పాడైపోతున్నాను నేను నీ వల్ల అనేటువంటి లైన్స్తో అబ్బాయి అతని బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. గోలీ సోడాలో గోలీ బయటికి రాదు, లోపలికి దిగదు, అక్కడ ఉండిపోద్ది. అలా ఈ అమ్మాయి వాడి గుండెల్లో గోల పెట్టేస్తుంది అనమాట. ఏం ఎక్స్ప్రెషన్! టోటల్ లిరిక్ అంతా కూడా ఈ కంపారిజన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా బాగా నచ్చింది.
కళ్ళ ముందుంది కనిపిస్తలేదంట, నువ్వు తప్ప ఏది గుర్తొస్తలే అంటున్నాడు. ఇంకే పని చేసినా ఎవరిని చూసినా అమ్మాయి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి మత్తులో ఉండిపోయాడు కాబట్టి ఇంకా ఆ అమ్మాయే కనిపిస్తుంది అతనికి. అసలే చెప్తున్నాడు కదా, ఏ మాటకు ఆ మాట అమ్మాయి అదిరిపోయిందని. తప్పు ఒప్పేదో తెలిసొస్తలే, ఉన్నమతి కూడా పనిచేస్తలే అంటున్నాడు. ఆ ట్రాన్స్లో ఉన్నాడు కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పో తెలియట్లేదు, ఉన్నమతి పని చేయట్లేదని చెప్తున్నాడు. టోటల్గా మళ్ళీ హుక్ లైన్ రిపీట్ అవుతుంది, క్యాలఫ్డా 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 ఏ. ఇది సాహిత్యం గురించి చెప్పుకుంటే సాహిత్యం అయితే ఒక రేంజ్లో ఉంది. రొమాంటిక్ ఎలివేషన్ మామూలుగా లేదనమాట. ప్రతి ఒక్క జంట ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఖచ్చితంగా ఈ పాటని మా కోసమే ఈ పాట రాశారు. మ్యూజిక్ పరంగా వస్తే మణి శర్మ మెలోడీ బ్రహ్మ చాలా డిఫరెంట్గా కంపోజ్ చేశాడు. ఈ ట్యూన్ చాలా చాలా క్యాచీగా ఉంది. పర్టికులర్గా ఒక లైన్స్లో చెప్పాలి, కళ్ళ ముందుంది కనిపిస్తలే, నువ్వు తప్ప ఏది గుర్తొస్తలే. ఈ లైన్ వచ్చేటప్పుడు తబలా బీట్ ఉంటుంది. ఈ ట్యూన్లో ఉన్నటువంటి ఫిమేల్ లైన్స్లో కూడా ఇదే తబలా బీట్. ఆ లైన్స్కి పాటకి ఒక అందం వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. మరొకసారి మెలోడీ బ్రహ్మ అనిపించాడు. పాట మధ్యలో వైలిన్ బీజియం ఒకటి వస్తుంది, చాలా 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 బాగుందనమాట. సంగీతపరంగా ఒక డిఫరెంట్ ఫీల్ మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. రొమాంటిక్ ఎలివేషన్ ఇచ్చే ఆ లిరిక్స్కి అంతే హాయిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇన్స్ట్రుమెంటైజేషన్ అయితే ఉంది. చాలా చాలా బాగుందనమాట. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది ధనంజయ్ సిప్పాన్ అండ్ సింధుజా శ్రీనివాసన్. ధనంజయ్ వాయిస్లో ఒక రకమైనటువంటి హస్కీనెస్ ఏదైతే ఉందో, కళ్ళ ముందుంది కనిపిస్తలే, నువ్వు తప్ప ఏది గుర్తొస్తలే. ఈ లైన్స్ అనే కాదు, మిగతా సాహిత్యంలో వేరే లైన్స్ దగ్గర కూడా ఫీల్ చాలా చాలా బాగుంది. అలాగే సింధుజా శ్రీనివాసన్ వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నరం నరం గరం గరం ఆ ఫీల్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుందనమాట. టోటల్గా సింగర్స్ మాత్రం చాలా చాలా బాగా పడారు. ఇంకంతే, పాటను వినండి, విని మీరు ఎంజాయ్ చేసి అప్పుడు మీరు కూడా ఫీల్ అవ్వండి. అప్పుడు మీకే అర్థమవుతుంది పాట ఎలా ఉంది అని. పిక్చరైజేషన్ పరంగా మాట్లాడుకుంటే శోభి మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. చాలా అందంగా డీసెంట్ స్టెప్స్, రొమాంటిక్ స్టెప్స్. కారులో వెళ్ళేటప్పుడు బరువు అవుతుందిరా ఛాతీ ఏరియా, కాలే నిలవకుంది క్యా హో గయా అన్నప్పుడు ఆ కాలు తీసుకెళ్ళి స్టీరింగ్ మీద పెట్టడం, అమ్మాయి వేసుకున్న పుట్టి పుట్టి గౌనకి ఆ థైస్ భాగాలు మనం చూసి ఎంజాయ్ చేయాలి కాబట్టి పిక్చరైజేషన్ అలాగా ఉంది. సో టోటల్గా రొమాంటిక్ ట్రాన్స్లోకి, ఆ మూడ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోయేటువంటి పాట. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. లిరికల్ వీడియోని ఇంత బాగా మనల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్తే రేపు థియేటర్లో ఆ పాట ఎలా ఉంటుందో ఊహించుకోండి, బీభత్సమే. ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.